మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. मैया तेरी शरण में जो भी प्राणी आया उसका बेड़ा पार लगाया। गंगा मैया, गंगा मैया, हे गंगा मैया, हर हर गंगे, जय 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 हर हर गंगे। निर्बल का बल तेरा ये जल, अमृत जैसा सबके लिए। इसमें नहा के तन निर्मल हो, मन पावन हो जो इसको पिए। डूबे कभी ना उस प्राणी की नैया, जिसकी तू बन जाए खिवैया। गंगा मैया तेरी जय हो जय हो जय हो गंगा मैया। కళ్ళు తెరువు సుశీల, సుశీల కళ్ళు తెరువు సుశీల. ప్రతిహారి త్వరగా రాజవైద్యుల్ని రప్పించండి. యువరాజా, తనకు కావలసింది ఔషధం కాదు, కేవలం ఆత్మశాంతి. నేనిప్పుడే వెళ్ళి గంగామాతను తన కొరకు వేడుకుంటాను. సుశీల, సుశీల కళ్ళు తెరువు సుశీల, సుశీల, సుశీల కళ్ళు తెరువు మహారాజా. సుశీల, సుశీల. వైద్యులు గారు, వైద్యులు గారు, ఈమెను కాపాడండి, ఈమెను కాపాడండి. సుశీల, సుశీల, సుశీల కళ్ళు తెరువు సుశీల, సుశీల, సుశీల. గంగామాత, నాకు దర్శనమునివ్వండి. నేను తమరి శరణు వెడి వచ్చినాను. హే పాపనాశిని, నా పిలుపును ఆలకింపుము. నన్ను కృతార్థురాలను కావింపుము మాత. హే పతిత పావని, నాకు దర్శనమును ప్రసాదింపుము, నాకు దర్శనమును ప్రసాదింపుము మాత. మాత, మాత. నీకు శుభము కలుగును పుత్రి. నాకు నా యొక్క క్షేమము కాదు, సూర్యవంశము యొక్క క్షేమము కావలెను. నాకు సుశీల యొక్క క్షేమము కావలను మాత. ఆమెను రక్షించండి, సుశీలను రక్షించండి మాత. పుత్రి, ఎవరు ఎట్టి కర్మను ఆచరించెదరో వారు దాని ఫలితమును అనుభవించి తీరవలెను. ఎటువంటి కర్మ మాత? సుశీల అటువంటి పాపకర్మ ఆచరించినదా? లేదు మాత, సుశీల అటువంటి ఏ పాపమూ చేసి ఉండదు. ఆమె నిష్పాపి మాత. నిష్పాపివి నీవే నందిని. మాత, తత్సమయము సుశీల సురక్షితముగా లేదు. ఆమెను కాపాడండి. కావాలంటే నా పుణ్య బలము, తపోబలము ఆమె ఒడిలో నింపండి. కానీ సుశీలను రక్షించండి మాత, సుశీలను రక్షించండి మాత. తథాస్తు. మాత, నీవు సాక్షాత్తు మమకారపు మూర్తివి నందిని. నీ వంటి పతివ్రత అయిన స్త్రీ
ఏ కులమునకు కోడలగునో ఆ కులము యొక్క భవిష్యత్తు అంధకారమయము ఎన్నటికీ కాదు. నీవు కాంక్షించిన స్వయముగా నీవే సుశీలను రక్షించగలవు. నేనా? అవును, నీ యొక్క తపస్సు ఎంతో మహత్తరమైనది. నీవు ఆహ్వానించినచో స్వయముగా సర్పరాజే విచ్చేసి సుశీల శరీరములో వ్యాపించియున్న విషమును పానము చేయుదురు. ఆమెకు జీవనదానము లభించును. తమరు నన్ను కరుణించినారు మాత, తమరు నన్ను కరుణించినారు. మరి ఒక విషయమును నీకు తెలుపదలచితిని నందిని. భవిష్యత్తును పరిశీలించుటకు ప్రయత్నించుము. మృత్యుదాతకు జీవనదాతయగు ప్రయత్నమును చేయవలదు. నీకు శుభము కలుగుగాక. మాత, సుశీల, సుశీల, నిద్రిపోవలదు. కళ్ళు తెరువు సుశీల, నిద్రిపోవలదు సుశీల. సుశీల, 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 కళ్ళు తెరువు. సుశీల, సుశీల. వైద్యుడు గారు, నేను ప్రయత్నించుతున్నాను మహారాజా. విషము బాగుగా వ్యాపించినది. ఔషధము యొక్క ప్రభావము వ్యర్థమగుచున్నది. చింతించవలసిన అవశ్యము లేదు. నీవు కోలుకొనెదవు. గంగామాత ఆశీర్వాదము ఉన్నది. సర్పరాజా, నేను సత్యమైన మనస్సుతో నా పతిదేవులను సేవించినచో, నేను మనస వాచ కర్మణ పతివ్రతనైనచో, సూర్యవంశపు మేలును కాంక్షించుదాననైనచో, తమరు నా మొరను ఆలకించి సుశీలను వెంటనే కాపాడండి. వచ్చి ఆ విషమును పానము చేయండి. రాజా, సుశీల కోలుకున్నది. ఇక ఆమె గురించి ఏ దిగులు లేదు. నారాయణ నారాయణ. ప్రణామములు గంగామాత. క్షమించండి మాత, అప్పుడప్పుడు తమరు మంచి చెడులను గురించి యోచించరు. ఎంతటి కోమల హృదయము తమది. ఎవరైనా తమరిని ప్రణమిల్లినచో వారిని ఆశీర్వదించి వారి అభీష్టమును కూడా నెరవేర్చెదరు. ఎవరి విషయము వచించుచున్నారు దేవర్షి? మాత, తమరే వచించారుగా, మానవులకు వారి కర్మఫలము అవశ్యం లభించునని. అవును, ఈనాటి వరకు ఎవరికైనాను వారి కర్మ యొక్క ఫలితము లభించలేదా ఏమిటి? మరలా సుశీలను పునర్జీవితురాలను గావించినారుగా. నేను కాదు దేవర్షి, సర్పరాజు ఆమెను విషము నుండి కాపాడినారు. నందినికి అటువంటి యోచనను సూచించినది ఎవరు? తమరే కదా. నందిని సుశీలకు నూతన జీవితమును ప్రసాదించినది. కానీ సుశీల నందిని పట్ల కృతజ్ఞురాలుగా ఉండునా? నందినిని మహారాణిగా ఆమె అంగీకరించునా? సుశీల నందిని పుత్రుడు అయోధ్యకు మహారాజగుటను భరించునా?
భవిష్యత్తు గురించి ముందుగా ఎవరు వివరించగలరు దేవర్షి? వీక్షించుము, భవిష్యత్తు సుశీలకు ఏ మార్గము చూపనున్నదో. నారాయణ నారాయణ నారాయణ. సుశీల, సౌభాగ్యవతి భవ. ఈనాటి నుంచి ఈ సుశీల తమరి దాసి. లేదు సుశీల, నువ్వెప్పుడూ ఆ విధంగా వచించకు. నువ్వు మా అనుంగు సోదరివి. నాకు నూతన జీవితమును ప్రసాదించినారు, నా ప్రాణములను తమరు రక్షించినారు. నేను కాదు, గంగామాత నీ ప్రాణములను రక్షించినారు. ఏమి జరిగినను తమరి కారణముగానే జరిగినది. నేను తమకి జీవితాంతము రుణపడి ఉంటాను. ఏమిటి తమరేమి వచిస్తున్నారు? తమరికి మహారాణి నందిని పట్ల సదభిప్రాయం ఏర్పడినదా? లేదు సుందరి, వచించుటకు ఆచరించుటకు భేదము కలదు. నా అభిప్రాయము ఎన్నటికీ మారదు. అయోధ్య రాజ్య సింహాసనమునకు వారసుడు ఒక్కడే కాగలడు. అతడు నేను జన్మనిచ్చిన వాడే. మహారాణి నందిని నేను వారి మేలునే కాంక్షించుచున్నానని తాను భావించవలేను. సర్పము నన్ను మోసగించినది, ఇక నేను ఎన్నటికీ మోసగింపబడను. నేను మహారాణి నందిని యొక్క గర్భమును నాశనము చేసి తీరవలెను. నేను అవశ్యము కావించెదను, అవశ్యము. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. పుత్రాబాహుక, శుభము కలుగుగాక. స్వామి, తమరి దర్శన భాగ్యముతో అవశ్యం నాకు శుభం కలుగుతుంది. పుత్రాబాహుక, ఈ సమయములో నీవు నా వంశప్రతినిధివి. అందుకే నిన్ను హెచ్చరించుటకు వచ్చినాను. హెచ్చరిక ఎందులకు స్వామి? పుత్ర, పరంధాములు మానవజాతిని పృథ్వీలోక వికాసమునకు నిర్మించినారు. పృథ్వీ వికాసమునకు దుష్టులు, దురాచారులు, అధర్ములు ఆటంకములు కలిగించుటకు ప్రయత్నించెదరు. దానికి ముఖ్య కారణము వారి యొక్క మహత్వాకాంక్ష. ఈ మహత్వాకాంక్ష వలన నీ శత్రువులు నీకు విరుద్ధముగా కుతంత్రమునకు పూనుకొనెదరు. నాకు విరుద్ధముగానా? ప్రత్యక్ష శత్రువును ఎదుర్కొనవచ్చును, కానీ శత్రువు పరోక్షముగా వచ్చి విద్రోహమునకు తలపడినప్పుడు ఎంతటి బలవంతులైనప్పటికీ వారిని ఎదుర్కొనుటకు కష్టపడదు. కావున నీవు ఒకడు జాగరూకతతో వారి కుతంత్రములను వినాశనము గావించుము. అప్పుడే నీకు శుభము కలుగును. చక్రవర్తులకు జితుమానని ప్రణామములు. ప్రణామాలకేం తక్కువ లేదు. అన్నీ ఒట్టి వేషాలు. మేము తమకు సామంతుల పదవినిచ్చినాము, మేము తమకు అభయమునిచ్చినాము. కానీ తమరు మా రాజ్యములోనే మా ప్రజలపై అత్యాచారములు కావించుచున్నారు. సుంకము పేరుతో రాజకోశాగారమునకు తమరు ఏమి ఇచ్చినారు? పైగా మాకు విరుద్ధముగా కుతంత్రము చేయుటకు పథకములు వేయుచున్నారు. దాని అర్థమేమిటో తెలియనా? తమరు రాజద్రోహము చేయుచున్నారు. రాజద్రోహమునకు శిక్ష ఏమిటో తమకు తెలియనా? మృత్యువు.
చెప్పండి, తమరు అపరాధమును అంగీకరించదరా? తమ అధీనుడను మహారాజా. తమర్ని నేను చక్రవర్తిగా భావించి తమ యొక్క శరణి వేడి వచ్చినాను. తమరు నా యందు దయచూపి సామంతరాజు పదవిని ప్రసాదించారు. కానీ నేను నా రాజ్యములో సింహాసనమును అధిష్ఠించానే కాని రాజును కాలేకపోయినాను. సుంకము ప్రజలు చెల్లించాలే కాని రాజు కాదు. అంటే తమరు సుంకము చెల్లించుటకు నిరాకరించుతున్నారు, మమ్ము చక్రవర్తి అని వచించుచున్నారే గాని సమ్మతించుటలేదు. రాజా జ్యుతిమాల, నేటి నుంచి మేము తమ యొక్క అర్ధరాజ్యపు అధికారములను రద్దు చేయుచున్నాము. నేటి నుండి తమరు అయోధ్య రాజ్యములకు సామంతులు కారు. మహామంత్రి, ఆజ్ఞ మహారాజా. వారి యొక్క కరవాలమును రాజమకుటమును తీసివేయండి. తమ ఆజ్ఞ. రాజా జ్యుతిమాన, మేము తలుచుకుంటే తమ దురాచారములకు శిక్షగా మరణదండనే విధించి ఉండవచ్చును. కానీ మేము కేవలం పదవీచ్యుతులను గావించినాము. అంటే మేము మా ఉదార స్వభావముతో తమకు ప్రాణభిక్ష పెట్టినాము. తక్షణమే మా సమక్షము నుండి వెళ్లిపోండి. మమ్మ ఆవేశపృతుల్ని కావించకండి. తమ శిరస్సును ఖండించవలసి వస్తుంది. వెళ్ళండి. తమరు సత్యమునే వచించినారు. మాటలకు చేష్టలకు భేదముండును. నీవు ఏమి వచించదలిచినావు? తమరే అన్నారుగా, మహారాణి గర్భమును విచ్ఛిన్నము గావించదనని. గుర్తున్నదా తమకు? అవును, గుర్తున్నది. అయితే ఆ శుభకార్యము ఎప్పుడు గావించదరు? తమ పుత్రుడు అయోధ్యకు మహారాజు కావలెనుగా. అవశ్యము. రేపు రాణి నందినికి సీమంతపు వేడుకలు చేస్తారట. వారికి తమ స్వహస్తాలతో భోజనము వడ్డించండి. ఆ భోజనములో దీనిని కలపండి. ఇది విషము. మహారాణి నందిని భాగ్యరేఖ చెల్లా చెదురై నేలరాలును. తరువాత తమ తనయుడే మన అయోధ్య నగర సింహాసనమును అలంకరించి వైభవోపేతముగా రాజ్యమునేలుతాడు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. మహారాణి సుశీలకు జయము. వాహకుడు నాకు ఎనలేని అన్యాయము చేసి ఆనాడు నిండు సభలో అందరి సమక్షంలో నన్ను పదవీచ్యుతులను గావించి నన్ను అవమానపరిచినాడు. దీనితో మీ అందరికీ ఏమర్థం అవుతుంది? మీరందరూ మీ మీ రాజ్యములలో రాజులే కాని వాహకుని సభలో ప్రవేశించినప్పుడు అందరూ సామంతరాజులే, అధికారములు లేని సామంతరాజు. ఎల్లప్పుడూ మీరు సామంతులుగానే ఉండాలనుకుంటున్నారా? మీ మీ శక్తి సామర్థ్యముల మీద మీకు నమ్మకం సన్నగిలిపోయిందా? సామంతరాజునే దాస్య పదవి అదృష్టంగా భావిస్తున్నారా? మీ ఆత్మగౌరవం మంటగలిసిపోయిందా? మీ పౌరుష పరాక్రమాలు మంటగలిసిపోయాయా? లేక మీ ఒంట్లో ప్రవహిస్తూ ఉన్నది రక్తం కాదా? రాజా, అది కాదు. బ్రహ్మదేవులు మా యొక్క మస్తిష్కములపై దాస్యత్వమును స్వీకరించమని లిఖించి ఉండలేదు. అదేను కాక మా భుజములలో రక్తము యొక్క స్థానములో నీరు నిండి ఉండలేదు.
సత్యం ఏమిటంటే సామ్రాటులు మమ్మల్ని ఒక్కొక్కరిగా పరాజితులను కావించి మమ్మల్ని వారి దాసత్వంను స్వీకరించుటకు వివసులను కావించినారు. మహారాజా, విశ్వకీర్తి సత్యమునే వచించారు. ఈ దాస్యమే మనమందరము విడివిడిగా ఉండుటకు కారణము. మనము సప్తరాజులము కలిసి ఒక్కటై చక్రవర్తులతో యుద్ధము చేసినచో ఈ దాస్యపు సంకెళ్ళు ఒకే ఒక యుద్ధముతో సమాప్తమగును. అప్పుడు మనం స్వతంత్రులం అవుతాం. ఆ తరువాత సూర్యవంశం పరిపాలించే ఈ రాజ్యాన్ని అష్టప్రధానుల రాజ్యంగా పరివర్తన గావిస్తాం. ఒక్క రాజు పరిపాలించే స్థానంలో అష్టప్రధానులుండి తమ తెలివైన ఆలోచనలతో సమస్త ప్రజానీకాన్ని సమానంగా పరిపాలించవచ్చు. మహారాజు శక్తిసేనుడు అష్టప్రధానులు ఈ సభలో పాల్గొనలేదు కదా. వారు ఒంటరిగా నియంతృత్వ మార్గములో సూర్యవంశీయుల సామ్రాజ్యమును ఆక్రమించదలిచినారు. దాని యొక్క ఫలితము ఏమైనది? పరాజితులైనారు. లజ్జితులై తమ యొక్క పుత్రికను సామ్రాట్టుల పుత్రులకిచ్చి వివాహం చేయవలసి వచ్చినది. వారిని విడిచిపెట్టండి. మనము చాలమా? ఏకత్వము మరియు సువ్యవస్థ ఈ రెండు అశ్వములపై స్వారీ చేసి చక్రవర్తి బాహుకునిపై దండెత్తినచో వారిని పరాజితులను కాకుండా ఎవరూ రక్షించలేరు. అయినచో మన ఏడుగురము కలిసి శపథము చేయవలెను. మనందరము ఏకమై తమ తమ స్వార్థములను త్యజించి సూర్యవంశము యొక్క వినాశనము వైపు అధిగమించవలెను. అంగీకారమే. అటులైన సంకల్పించండి.